Hello friends, welcome back to channel friends. KNIHS BSc Nursing 2024-25 అకాడమిక్స్ సంబంధించినటువంటి సో ఒక క్లిప్ అయితే చూసేయండి, ఆడియో క్లిప్. తర్వాత మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్. KNIHS సార్ నాలుగు యూనివర్సిటీ అవునండి. మేడం, మీకు బిఎస్సీ నర్సింగ్ బీపీకి పారామెడికల్ వాళ్ళు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? సెప్టెంబర్లో సార్. అంటే సెప్టెంబర్ స్టార్టింగ్లో ఎండింగ్లో వస్తుంది? ఎప్పుడైనా రిలీజ్ కావాలి సార్, సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్లో పక్కా కదా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరైతే ఆడియో క్లిప్ అయితే చూసేస్తారు కదా. సో మనకి నోటిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ తెలంగాణలో వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్, ఆగస్ట్ లాస్ట్ వీక్. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది, ఈ లోపు అయితే వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీకు ముఖ్యంగా తెలుసుకునే స్టెప్స్ ఏంటి అంటే, బిఫోర్ నేను ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకోవాలి. ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకు అంటే ఒక్కొక్క కాలేజ్ పైన ఒక్కొక్క మీకైతే ఇంప్రెషన్ మీకు తెలిసి ఉండాలి. ఈ నేమ్ ఓకే, ఈ కాలేజ్ అయితే బెటర్, ఈ కాలేజ్ అయితే బెటర్. తెలంగాణ హైదరాబాద్లో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఈ కాలేజ్ బాగుంటుంది. ఓవరాల్గా మా సిటీ, మాది ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఈ ఏరియాలో ఏ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, సో టాప్ కాలేజెస్ ఏంటి, ఇంకొంచెం లో కాలేజెస్ ఏంటి అని మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి మనం నేమ్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతే. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాలేజెస్ లిస్ట్ ఉందో అది చేసేసాను, బోత్ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అండ్ ఎస్వియు రీజన్కి సంబంధించినటువంటిది. సో అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అయితే ఈ వీడియో అయితే చూసేద్దాం అనమాట. ఎందుకంటే ఒక అవగాహన అయితే వస్తుంది ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అందరికీ ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఈ కాలేజ్ ఉన్నాయి, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఓవరాల్గా మాకు ఈ ర్యాంక్ వచ్చింది, మాకు ఈ సీట్ వచ్చే అవకాశం ఉంది అనే ఒక అనాలిసిస్ అయితే మీరు చేసుకోవచ్చు దీంతో. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఒక లిస్ట్ అయితే మీరు చూసేయండి. ఇక్కడ ఒకటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కాదు, ఒకటైతే మీకు ఇస్తూ ఉన్నాను అనమాట. సో 2023-24 అకాడమీకి సంబంధించినటువంటి కొన్ని కాలేజెస్కి అప్రూవల్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. లైక్ మేము కాలేజ్ నడిపించుకుంటామని చెప్తే వాళ్ళు మనకి ఉంటుంది కదా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సో అదైతే వాళ్ళకైతే రిజెక్ట్ అయితే చేసిందనమాట కొన్ని కాలేజ్ని. సో ఇందులో అఫిలియేట్ అంటే లైక్ పర్మిషన్ వచ్చినటువంటి కాలేజెస్ అయితే ఇన్ని అనమాట. సో టోటల్గా వచ్చేసి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 79 కాలేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా 79 కాలేజెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ కాలేజ్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి ఇందులో కన్వర్ట్ సీట్స్ ఇన్ని, మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ని, టోటల్ సీట్స్ ఇన్ని అనమాట. ఇలా ఉంటుంది. సో అంటే ఇది నేను మొత్తం ఇది చెప్పలేను మీకు ఇప్పుడు. సో నేను కాలేజ్ లిస్ట్ 1 by 1 అయితే చూపిస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోండి, కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా టోటల్ సీట్స్ ఇన్ని అనేసి ఇక్కడ ఇస్తూ ఉంటారు. మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఇందులో మీరు చూసినటువంటి 79 కాలేజెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్కి మనకి అట్లా పర్మిషన్ ఏం ఉండదు, డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్ యొక్క లిస్ట్ అయితే చూద్దాం. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి టోటల్గా అనేసి అంటే ఓవరాల్గా 21 కాలేజెస్ అయితే ఉన్నాయి, అవి గవర్నమెంట్ కాలేజెస్. సో ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బాన్స్వాడలో ఉంది. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గద్వాల్, ఇది వచ్చేసి మనకి జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఉంది. థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేటలో ఉంది ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లిస్ట్ కూడా ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఇది కలవకపోవచ్చు, మేబీ కాంటాక్ట్ నెంబర్ అయితే డైల్ అవ్వకపోవచ్చు. మెయిల్ అయితే చేసే మాత్రం చూస్తారు పక్కగా. నేమ్ అయితే ఇది ప్రిన్సిపల్ యొక్క నేమ్ అండ్ మెయిల్ ఐడి అయితే ఇది అనమాట, కాలేజ్ యొక్క మెయిల్ ఐడి. ఓకేనా? సో కాల్ అయితే చేయమాకండి, కలవదు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ సోమాజిగూడ హైదరాబాద్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గాంధీ ముషీరాబాద్, మన గాంధీ మెడికల్ కాలేజ్ అంటాం చూడండి, అక్కడ అనమాట. సో సిక్స్త్ వచ్చేసి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్, ఆదిలాబాద్లో ఉంటుంది ఇది. సో నెక్స్ట్ 7th ప్లేస్లో వచ్చేసి చూసుకున్నట్టయితే సో గవర్నమెంట్ కాలేజ్ జగిత్యాల అనమాట. 8th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజన్న సిరిసిల్ల. అండ్ 9th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఖమ్మంలో ఉంది, ఈ విలేజ్లో. సో నెక్స్ట్ 10th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి పాలేరు, ఖమ్మంలో ఉంది ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి 11th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తాండూర్ అనమాట. సో తాండూరులో ఉంది ఇది. అండ్ 12th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబాబాద్, ఇది మహబూబాబాద్లో ఉంది.
13th వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాలలో ఉంది. 14th గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డిలో ఉంది. 15th గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి సూర్యాపేటలో ఉంది. అండ్ 16 వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తిలో ఉంది. 17 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. 18 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. అండ్ 19 గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం. అండ్ 20 వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాగర్ కర్నూల్. అండ్ 21st అండ్ లాస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మెట్టుగూడ అంటే మహబూబ్ నగర్లో ఉందన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి ఇక్కడ తెలంగాణలో వచ్చేసి 21 గవర్నమెంట్ కాలేజెస్ అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు కనుక ర్యాంక్ వచ్చేసి మంచిగా వచ్చి ఉంటే పక్కగా టాప్ అంటే మీకు గవర్నమెంట్ కాలేజ్లోనే వస్తుంది. లేదనుకోండి సో ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా కానీ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఉంటాయి. సో తెలంగాణలో అంటే చాలా మీకు పోల్చుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ కంటే ప్రైవేట్లో కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. సో అన్ని ఫెసిలిటీస్ బట్ గవర్నమెంట్ వస్తే చాలా బెటర్ అనమాట. సో హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, హాస్పిటల్ ఫెసిలిటీ కావచ్చు, అన్నీ ఇంకా అక్కడే ఉంటాయన్నమాట. సో రోజు క్లినికల్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట ఇప్పటివరకు మనమైతే గవర్నమెంట్ కాలేజ్ యొక్క లిస్ట్ చూసినాం. ఇంకా మిగతా వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ యొక్క లిస్ట్ అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ప్రైవేట్ కాలేజ్ టోటల్గా వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 89 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులోంచి 1 by 1 అయితే మనం చెక్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో నేను టాప్ కాలేజెస్ ఏంటి అవి మీకైతే చేస్తాను అనమాట వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎపిక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇది వచ్చేసి మనకి రంగారెడ్డి అంటే హయత్ నగర్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జూబ్లీ హిల్స్. అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి మెడ్చల్ రోడ్లో ఉంటుంది హైదరాబాద్లో. ఎవర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి వరంగల్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సూర్యాపేటలో ఉంది. నెక్స్ట్ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముస్లిం మెటర్నిటీ హాస్పిటల్ ఇది వచ్చేసి మనకి చదరగఢ్ హైదరాబాద్లో ఉంది. కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటుంది. కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చల్మడ అనంతరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి కరీంనగర్లో ఉంటుంది. సో నెక్స్ట్ చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఇది. సో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కండ్లకోయ తెలంగాణ. అండ్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హయత్ నగర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. అండ్ నెక్స్ట్ దేవ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మెడ్చల్లో ఉంటుంది. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చేవెళ్ళ. అండ్ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. ఈశ్వరీబాయి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్. ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి శేర్లింగంపల్లి హైదరాబాద్. గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి రంగారెడ్డి హైదరాబాద్లో ఉంది. గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్. నెక్స్ట్ హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్. అలాగే ఇమేజ్ మాధపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంది. ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెక్స్ట్ వనపర్తిలో ఉంది. నెక్స్ట్ అలాగే ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హన్మకొండలో ఉంది. జయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి వరంగల్లోనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కలంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మలక్పేటలో ఉంది హైదరాబాద్. కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నల్గొండలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ కిన్నెర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కే దేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుంది. మహిళా దక్షత సమితి అండ్ బన్షిలాల్ మలాని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది కుతుబుల్లాపూర్ మున్సిపాలిటీలో. సో నెక్స్ట్ 39 వచ్చేసి మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి తెలంగాణ ఖమ్మంలో ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి బాచుపల్లి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, ఇక్కడ మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో రెండు డిఫరెంట్గా ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చూసుకోండి. హైదరాబాద్కి ఇచ్చేవాళ్ళు ఖమ్మంకి ఇవ్వచ్చు, ఖమ్మంకి ఇచ్చేవాళ్ళు హైదరాబాద్కి ఇవ్వచ్చు. కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, చూసుకోండి ఇప్పుడే. సో మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాచలం అండ్ మారుతి పారామెడికల్ అకాడమీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి భద్రాచలం. సో రెండు ఒకే దగ్గర ఉన్నాయి బట్ డిఫరెంట్ నేమ్స్ అనమాట, ఒకటే కాలేజ్. సో మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సైన్సెస్ ఇది వచ్చేసి వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇది మనకి హైదరాబాద్లో ఉంటుంది. మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి. మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముషిరాబాద్ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉంటుంది. సో నెక్స్ట్ మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్.
నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో నెక్స్ట్ పియర్ జర్జియో ఫ్రజెట్టి నర్సింగ్ కాలేజ్ వచ్చేసి ఇది మనకి సూర్యాపేటలో ఉంటుంది. పియోనర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. ప్రశాంత్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలంగాణ హన్మకొండ. సో ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కరీంనగర్. నెక్స్ట్ ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హన్మకొండ. ప్రిన్సెస్ డుడు షేవర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి పురాణే హవేలీ హైదరాబాద్. పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి ఖమ్మంలో ఉంటుంది. పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్. రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సిద్దిపేటలో ఉంటుంది. రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హన్మకొండ. శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలంగాణ కరీంనగర్లో ఉంటుంది. షాదన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. నెక్స్ట్ శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్. సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జీడిమెట్ల అంటే హైదరాబాద్. స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కోదాడ్. శ్రీ భావన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నల్గొండ. శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్. శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సూర్యాపేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మహబూబ్ నగర్లో ఉందన్నమాట. SRKM కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల్. అండ్ నెక్స్ట్ సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి సిద్దిపేట మండలంలో ఉందన్నమాట. స్వర్ణాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి ఖమ్మం. తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్. TSRTC కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్. నెక్స్ట్ విజయ్ మేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బేగంపేట్. విజయ్ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి ర్యాంపల్లి దారాలో ఉందన్నమాట. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 87 వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇది కూడా సరూర్ నగర్లో ఉంది హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి 89 యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. సో మీరు 1 by 1 అయితే చూసారు కదా. సో మీరు అనుకోవచ్చు ఏముందలే అన్న ఇలా చదువుకుంటూ పోతున్నాడు మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేసి. అది కాదు, మీరు చేయాల్సింది ఏంటి అంటే సో మీ నియర్ బై ఏమేమి ఉన్నాయి కాలేజెస్ ఒక లిస్ట్ అయితే తీసుకోండి. గవర్నమెంట్ కాలేజెస్ కనుక మీ నియర్ బై ఉంటే సో ఓకే, ఫస్ట్ నా ప్రిఫరెన్స్ ఇది పెట్టుకుంటాను, నా నియర్ బై ఉంది. లేదా నా పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో ఇది ఉంది, నాకు దగ్గర ఇది ఉంది. లేదు హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ మనకు వస్తాయా? లేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఏవి ఉన్నాయి, అందులో టాప్ ఏవి ఉన్నాయి. సో దేంట్లో చేసే ప్లేస్మెంట్ మాకు ఈజీ వస్తుంది. లైక్ ఎక్కడికి వెళ్ళిన జాబ్స్ ఈజీగా ఎక్కడి నుంచి మేము గ్రాడ్యుయేషన్ చేసి అంటే మేము చదువుకొని బయటకు వస్తే మాకు జాబ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏ కాలేజ్ నుంచి ఏంటి అనేది మీరు ఇది చేయాలి. చాలా అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు నేను చెప్పింది. సో ఇట్లా 1 by 1 మీరు చేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే చెప్పాను అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మీరు చేయాల్సింది. వైట్ పేపర్ తీసుకొని మీకు కనుక మళ్ళీ చూడాలి, మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తే వీడియో బ్యాక్వర్డ్ చేసేసి స్టార్టింగ్ నుంచి అయితే చూసుకోండి. సో ఒక్కొక్కటి మీకు ఏ కాలేజ్ దగ్గర ఉంటుంది, అది టాప్ కాలేజా, మీకు మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లో కనుక గవర్నమెంట్ కాలేజ్ ఏమైనా ఉన్నాయా 21లోంచి ఏమైనా ఉన్నాయా? సో ఉంటే ఇక్కడ చేయనా, లేదంటే హైదరాబాద్కి వెళ్ళానా, హైదరాబాద్లో వెళ్తే మా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా, లేదంటే ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలా అనే అజంప్షన్ మీరు చేయండి. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇవన్నిటికీ ఆన్సర్తో మీ ముందుకైతే వస్తాను. సో లైక్ ఎవరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకుంటే ఎంతవరకు ర్యాంక్ ఉంటే వస్తుంది సీటు, లేదంటే గవర్నమెంట్ కాలేజ్ కంటే ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకున్నా వస్తుంది సీటు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు టాప్ కాలేజ్ వీడియో చేసి అందులో చెప్తాను అనమాట. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే